ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు వేగం పెంచారు. భూములిచ్చిన రైతులతో పాటు విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజల్లో కూడా నమ్మకాన్ని పెంపొందించేలా శుభవార్త చెప్పారు. రానున్న 3 సంవత్సరాలలో అమరావతి రాజధానిలో ప్రధాన శాశ్వత భవనాలు పూర్తి చేస్తామని స్పష్టం చేస్తూ ప్రకటన చేశారు. అయితే రాష్ట్రంలో ఆర్థిక లోటు కొనసాగుతున్న వేళ అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మించడం ఎంతవరకు సాధ్యమన్న అంశంపై అభినవ్ భారత్ ప్రత్యేక కథనం. గేర్ మారుస్తానన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగానే గేర్ మార్చారా? అవుననే సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి విషయంలో శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు ప్రారంభించిన నిర్మాణాలు జగన్ సీఎం అవగానే వాటిని ఎక్కడెక్కడ వదిలేశారు. పూర్తిగా 3 రాజధానుల పల్లవందుకున్నటువంటి జగన్ ఈ నిర్మాణాలు జోలికి పోలేదు. దీంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని విషయంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేను ఒక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని 6 నెలల్లో, శాశ్వత అసెంబ్లీ నిర్మాణం, శాశ్వత సెక్రటేరియట్ టవర్స్, శాశ్వత హైకోర్టు నిర్మాణాలని 30 నెలల్లో పూర్తి చేస్తానంటూ ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం నిమిత్తం రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వారిలో సరికొత్త ఆశలు చిగురించాయి. పూర్తిగా 3 ఏళ్ల వ్యవధిలో రాజధానిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంతో మరింత విశ్వాసం పెరిగిందని, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే తమకు మరింత అభివృద్ధి దొరుకుతుందని, తమ ఏదైతే నమ్మకంతో భూములు ఇచ్చామో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలంటూ మంత్రి నారాయణ ముందుగా చేసినటువంటి ప్రకటన ఒకటి ఉంది. గతంలో మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా అదే పల్లవి చెప్తున్నారు. ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం చేయాలో దానికి 1,00,000 కోట్లు ఖచ్చితంగా అవుతాయని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం అమరావతి రాజధానిలో కొన్ని నిర్మాణాల ముందున్నాం. అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు స్టార్ట్ చేసి ఆపేశారో ఆ నిర్మాణాలు మనం ఇక్కడ చూడొచ్చు వీడియోలో. ఈ నిర్మాణాలన్నీ కూడా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టినటువంటి నిర్మాణాలు. వీటిని మళ్ళీ పూర్తి చేసి కార్యాచరణలోకి తీసుకొచ్చేసి అమలు చేసి చూపిస్తామని అనేది చంద్రబాబు చెప్తున్న మాట. అయితే ఇవన్నీ పూర్తి కావాలంటే ఖచ్చితంగా 1,00,000 కోట్లు కావాలని మంత్రి నారాయణ చెప్తున్నారు. కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి ఏదైతే లోన్ ఉందో 15,000 కోట్ల లోన్ ఉందో ఆ లోన్తో కొంతమేర పని జరిగే అవకాశం ఉంటుంది. బడ్జెట్లో కూడా 3,500 కోట్లు అమరావతి రాజధాని నిర్మాణ నిమిత్తం చంద్రబాబు కేటాయించారు. అయితే ఈ కొద్దిపాటి సొమ్ముతో అమరావతి రాజధాని నిర్మాణాలు పూర్తి స్థాయిలో పూర్తి కావు అనేటువంటిది కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నటువంటి మాట ఉంది. అయితే ఈ అమరావతి రాజధాని విషయంలో కొందరు అభిప్రాయాలు కూడా మనం తీసుకుందాం. ఎవరైతే ఉన్నారో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, ఈ టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి కావచ్చు, ప్రతిపక్షం నుంచి ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాలు కూడా తీసుకుందాం. రాజధాని 30 నెలల్లో బిల్డింగ్స్ అన్ని కట్టేస్తానని చెప్పని చంద్రబాబు చెప్తున్నారు. అట్కో నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ 15,000 కోట్ల రుణం వస్తుంది. మంత్రి నారాయణ 1,00,000 కోట్లు కావాలని చెప్తున్నారు. ప్రపంచ స్థాయి బిల్డింగ్లు ఈ 15,000 కోట్లతో కట్టడం సాధ్యపడే పనైనా, 30 నెలల్లో కట్టడం అనేది కూడా సాధ్యపడే పనైనా సార్? అది కాదు, ఆయనకి ఎంత టైం ఉంటే అంత టైంలో కట్టమని చూద్దాం. ఊరికే ఎందుకు ఎంతకాలమని మోసం చేసి అబద్ధాలు చెప్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెల్లారపాటుగా సింగపూర్ సీట్ ఎందుకు కడతానని కదా అమరావతిని ఆ విధంగా చేసింది. అంత అవసరంలా. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారా 15,000 కోట్లు ఏదో, దాన్ని ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తారంటే ఇందాక మా ఎమ్మెల్సీ గారు అంటున్నారులే, ఎక్కడ గుంటలను చెరువులను ఇవన్నీ ఊడ్చి మన వరద వస్తుంది కదా, ఆ వరద వస్తే నీళ్ళని దాంట్లో ఉండడానికి కుషన్లకు పెడతాడంట. ఏందండి ఇది? ఇదేమన్నా ఇది సైంటిఫిక్గా ఉందా మీరు మాట్లాడేది? మీరు చేద్దాం అనుకున్నది జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇవన్నీ. మీ ఇష్టం బాబు, ఏదో చేయండి మమ్మల్ని ఆఖరికి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజధాని పూర్తి నిర్మాణాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, అసెంబ్లీ బిల్డింగ్స్ కావచ్చు, అన్ని టోటల్గా ఎంత టైం బౌండ్ పెట్టేసి పూర్తి చేస్తాను నేను ఒక టైం కాలం రిలీజ్ చేశారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఆ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఆ రోజున 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి రైతాంగం ఇవ్వడం జరిగింది. మాకున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే మా దృష్టికి తీసుకెళ్ళిన రైతాంగం నుంచి కంప్లీట్గా వాటన్నింటినీ సాల్వ్ చేసుకొని వెళ్ళాము. ఇంకా కొద్ది ఇష్యూస్ ఉన్నటువంటి రైతాంగం ఉన్నారు, వాటిని కూడా సాల్వ్ అవుతాయని ఆశాజనకంగా ఉన్నాం. వాళ్ళకి గచ్చింతరం లేదు, వీళ్ళకి గచ్చింతరం లేదు, ఎవరికి గచ్చింతరం లేదు. ప్రభుత్వాలు కూడా భూమి ఇచ్చి తిరగాల్సిందే. ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి ఏదో నెగోషియేషన్తో రైతులు కూర్చోబెట్టి మాత్రం చేయవలసిందే. సరే, ఇదో భాగం కనుక ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. నిన్న
ఉన్నటువంటి విషయం. మొన్న ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాజధానిలో నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఫండ్స్ మంచి చెడ్డ ఈ రాష్ట్రంలో ఏ అవకతవకలు పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగాయి అవన్నీ చూసుకొని సిఆర్డీఏ పరిస్థితి ఏంటి, రాజధాని నిర్మాణానికి మనం ఏం చేయగలుగుతామో దీని మొత్తం నిధులు కావాలనేటువంటి ఏమి ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ మధ్య 10-15 రోజుల నాడు ముందు సిఆర్డీఏగా ఉన్నటువంటి 7 అంతస్తుల భవనాన్ని అన్ని సిఆర్డీఏ సంబంధించినటువంటి అన్ని శాఖల కూడా క్యాపిటల్ సిటీలోనే ఉండాలి. విజయవాడలో లెనిన్ సెంటర్లో ఉన్నటువంటిది ఉంటే అది గతంలో హుడాలాగా ఏదైతే ఉందో బహిరంగంగా ఉన్నటువంటి వాటికి మాత్రమే క్యాపిటల్ సిటీకి కాకుండా మిగిలి ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు మండలాలు టౌన్లు ఉంటే వాటి పరిధి అక్కడ చూస్తుంటారు. దీని పరిధిపైకి సిఆర్డీఏ మెయిన్ బిల్డింగ్ కాబోతా ఉంది. దానికి వారు మళ్ళీ నూతనంగా పనులు ప్రారంభం చేస్తూ కూడా ఆ రోజున మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు గత గవర్నమెంట్ గురించి ఆలోచన లేదు. అదే రాజధానిని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ చక్కగా అభివృద్ధి చేద్దాం అనేటువంటి దాంతో రాలా. ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. చూద్దాం మరలా ఏంది రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వారు ఆనాడు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. అందులో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్లో పట్టున్నటువంటి నాయకులు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. వాటిని ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని తాను కొనుక్కే వేసారు, దాన్ని నిలుపుకోలేకపోయాడు. దీని అన్నింటినీ అడ్డం పెట్టుకునే రాజకీయాన్ని అడ్డం పెట్టుకునే ముఖ్యమంత్రి అనుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, రాష్ట్ర ప్రజలకి మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం, మన రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా ఒక ప్రజా సేవకుడిగా ఎదగటం, మన పేరు చిరస్థాయిగా ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి చెంది బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలు కూడా మనకు ఎవరైతే నమ్మి ఓట్లేశారు వారందరూ కానీ మన తరఫున గెలిచినటువంటి శాసనసభ్యులు కానీ సంఘంలో గౌరవించబడాలి అనేటువంటి నినాదంతో ఆయన అలా ఆయన సీఎం అనేటువంటి పదంతో ఆయన పేరు చెప్పుకొని గెలిచారు కనుక మీదేమీ లేదు, నా పేరుతో గెలిచారు, వైఎస్ఆర్ పార్టీ పేరుతో మా నాన్నగారి పార్టీ గెలిచారు, నేను పెట్టమని దగ్గర సంతకాలు పెట్టండి, నేను చెప్పినటువంటి దాన్ని చేతులు ఎత్తండి అనే పద్ధతుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి పోగా దోచుకోవటానికి ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు చాలక ఈ రాష్ట్రాన్ని దోపిడీ విధానంతో వెళ్ళి దౌర్జన్య కాండాలు చేసి అనేక రకాలైనటువంటి సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి. కనుక ఎక్కడా కూడా మీరు ఏ మీడియా వాళ్ళు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా తన పరిపాలన శైలికి తన పరిపాలించిన విధానానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పోల్చి ప్రశ్నలు అడగండి. చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి వాడు, మేధస్సు ఉన్నటువంటి వాడు, రాజకీయ చతురత కలిగినటువంటి వాడు, ప్లానింగ్ ఉంది ఆయనకి, సబ్జెక్టు మొత్తం కూడా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ తెలుసు, కేంద్రంలో కూడా కొట్టినటువంటి పిండిగా పరిచయాలు ఉన్నాయి ఆయనకి. ఆయన యొక్క విజన్ని ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు కూడా స్వాగతిస్తూ ఉన్నాయి, మనం దాన్ని కాదంటానికి వీల్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈయనకి మించినటువంటి శారీరక చాకిరి, మేధస్సుని, రివ్యూస్ని, ఒక విషయాన్ని విశ్లేషించటం, దానికి ప్లానింగ్ చేయటం, ఆదేశం చేయటం, తనతో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా వివరంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీగా కానీ ఎన్డీఏ కూటమిగా కానీ బీజేపీ జనసేన వారు కానీ ఇతరత్ర ఇండిపెండెన్స్ కానీ గెలిచారో వాళ్ళందరూ కూడా ముందుగా అవగాహన చేయటం, అసెంబ్లీ సాక్షిగా కొన్ని పబ్లిక్ మీటింగ్లు సాక్షిగా రాష్ట్ర ప్రజలకు ఎవరైతే తన 164 సీట్లు నమ్మి కూటమికి ఇచ్చారో ఆ ప్రజానీకానికి అందరికీ కూడానే కాకుండా మోసపోయి ఇప్పుడు కూడా 36% ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్గా ఓట్లు వేశారో వాళ్ళకు కూడా వివరం అర్థమయ్యేటట్టుగా విశదీకరించి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఇది ఫండింగ్ అది రావటం పూర్తి విశ్వాసం ఉంది. అదే చెప్పబోతాను మీకు. ఇదివరలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధుల వరకు మాత్రమే మనం చూడాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పట్లో వరల్డ్ బ్యాంక్ నిధులు కూడా మనకు రాలేదు. వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ, ఇన్స్టిట్యూషన్లు పెట్టేవాళ్ళు కానీ, యూనివర్సిటీలు పెట్టేవాళ్ళు కానీ, అలాగే హాస్పిటల్స్ పెట్టేవాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్లో వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఫైనాన్స్ సిటీ నిర్మాణానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఇండస్ట్రీస్కి స్థలాలు అడిగినటువంటి వాళ్ళు కానీ, అట్లాగే హోటల్స్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పరచడానికి, ఆహార
సౌకర్యంగానండి, నివాస సౌకర్యాన్ని ఏర్పరచడానికి స్టార్ హోటల్స్ వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ పూర్తి విశ్వాసం వచ్చింది, వారికి వచ్చింది, ఓట్లు వేసినటువంటి మాకు వచ్చింది, ఓట్లు వేసినటువంటి ప్రజానికానికి ఓటర్స్ కూడా వచ్చింది. కారణం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ 10,50,50,00,000 రూపాయలు మొదటి బడ్జెట్లో ఉందని చెప్తా ఉన్నారు, అప్పుడు ఉన్నారు. అది ఒక అంశం. దాన్ని ఎలా సంవత్సరం వారీగా బాకీలు తీర్చాలి, వడ్డీ కట్టాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకుంటారు. బడ్జెట్ ఎడ్యుకేషన్, దానికి మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాము, శాసనమండలి శాసనసభ్యులు అధికారులు ఇచ్చాము. మాకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి విశ్వాసం ఏంటంటే ఆనాడు కొంతకాలం తర్వాత కేంద్ర ప్రభుత్వంతో విభేదం జరిగింది, ఫండ్స్ రావడం కష్టమైంది. ఈయనకి వాళ్ళకి విభేదం వచ్చిన తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ దిగువన ఉన్నది ఒకే కూటమి, దిగువన ఉన్నది ఒకే కూటమి. ఇదే ఎన్డీఏ కూటమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు కాదు, ఎన్డీఏ కూటమిలే కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగించుతున్నాయి. అక్కడ నాయకుడిగా మోడీ గారిని, ఇక్కడ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం జరిగింది. వీళ్ళిద్దరు చాలా గట్టిగా ఈనాడు మనం అడిగినటువంటి గ్రాంట్ ఇస్తాం. నేషనల్ హైవేస్కి ఎంత ఇచ్చారు? మొన్న మనకి వర్షాలప్పుడు వరదలు వచ్చినప్పుడు మునిగినటువంటి దానికి ఎంత ఇమీడియట్గా వాళ్ళు ఇదే రెస్పాండ్ అయ్యారు. అదే కాకుండా వరల్డ్ బ్యాంక్కి ఇవ్వబోయేటువంటి 15,000 కోట్ల రూపాయలు గతంలో ఉన్నటువంటి ఫైల్ని బయటికి తీపించి మరలా చంద్రబాబు నాయుడు గారు వారితో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం కూడా వారితో మాట్లాడిన తర్వాత ఎక్కడా కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళే మాకు చెప్పారు, రైతాంగాన్ని మీటింగ్ తీసి ఎక్కడా కూడాను చరిత్రలో వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చరిత్రలో ఒక 4 నెలల కాలంలో ఇంత పెద్ద మొత్తం డబ్బుని ఇచ్చినటువంటి దాఖలాలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఏ ప్రభుత్వానికి కానీ ఏ రాష్ట్రానికి కానీ లేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సిటీ అమరావతి నిర్మాణానికి మాత్రమే సాధ్యపడింది అని వారు చెప్తూ, వారు ఈ గ్రాంట్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా మీకు గ్రాంట్ రూపంలో ఇస్తుంది, మీరు కట్టవలసినటువంటి 10% కూడా కేంద్రమే మాకు కడతామని హామీ ఇచ్చింది అని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాంగానికి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకానికి కూడా ఇక క్యాపిటల్ సిటీ అమరావతి అనేటువంటిది మార్పు లేదు, 3 రాజధాని అనేటువంటి సమస్య ఎవరు వచ్చినా కూడా ఇక లేదు, ఇది అయిపోద్ది, ఈ చేతిలో పడింది, వాళ్ళు సహకరించారు. మిగిలినటువంటి బడ్జెట్కి 3,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో ఈ రోజు బడ్జెట్లో ఎలకేషన్ జరిగిపోయింది. కాకుండా స్మార్ట్ సిటీ కింద 800-900 కోట్లు అవి వస్తాయి. వివిధ ప్రాజెక్టులు ప్రభుత్వాలు వచ్చేయండి, రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన చేసుకునేదానికి ఆ బడ్జెట్కి కేటాయింపులు వేరు, రాజధాని కేటాయింపులు వేరు. రాజధానిలో రైల్వే లైన్ శాంక్షన్ అయింది, ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ ఉంది. అనేక నేషనల్ హైవేలు పోయినసారి అమరావతి టు అనంతపురం ఎక్స్ప్రెస్ రోడ్డుని మరలా అది బయటకు వచ్చింది, ఇప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేశారు, దాన్ని కూడా జరుగుతూ ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్కి వాళ్ళు ఎప్పుడైతే తుళ్ళూరు గ్రామంలో పోలింగ్కి ఇచ్చిన రైతాంగాన్ని మొత్తాన్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, కమిషనర్ గారిని, సిఆర్డీ కమిషనర్ గారిని, అడిషనల్ కమిషనర్ గారిని అందరినీ కూర్చోబెట్టి మీడియా సాక్షిగా కూడా ఆ యొక్క 15,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడతారు, విధానం ఏంటనేది మాకు విశదీకరించి చెప్పి దాని క్యాటలాగ్స్, దాని బుక్స్ అన్ని కూడా మాకు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చిన తర్వాత, సింపుల్గా చెప్పాలంటే గ్రామాల్లో సిఆర్డీఏ తరఫున ఈనాడు పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఇంటింటికి చెత్త బాగు చేసే, రోడ్లు క్లీన్ చేసేటువంటి వారు ఉన్నారో వాళ్లకు కూడా ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెట్టేటువంటి ఈ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్, డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల్లో వాళ్లకు కూడా బడ్జెట్ కేటాయించారు. అంటే వాళ్ళను కూడా సిఆర్డీఏ తీసేసేదనే పరిస్థితి లేదు, కాదంటానికి లేదు. ఇక్కడ గ్రామ పంచాయతీలకి భారం లేదు. అంటే ఒక గ్రామాల్లో ఉండేటువంటి పారిశుధ్య కార్మికుల యొక్క భవిష్యత్తుని, వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్స్ అని కూడా ఇక్కడ నిరుపేదలకు ఇచ్చేటువంటి భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్స్తో సహా ఏ కేటగిరీకి ఎంత డబ్బులు కేటాయింపు చేశారు. బయట నుంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేటువంటి వలస వచ్చినటువంటి ఎవరైతే మా కార్మికులు ఉంటారో
వాళ్ళకు సరైనటువంటి వసతి కల్పించేదానికి కూడా బడ్జెట్ వాళ్ళే కేటాయించారు. టోటల్గా టోటల్గా మొత్తం కూడా ఈ 3 సంవత్సరాల్లో ఈ రాజధానిలో అన్ని రంగాలకి ఎంతెంత బడ్జెట్ కేటాయించాలనేది స్టేట్ గవర్నమెంట్ కాదు, వీళ్ళు కాదు. వాళ్ళు తిరిగారు, రైతులు కనుక్కున్నారు, అన్ని గ్రామాలు తిరిగారు, అన్ని అంశాల మీద వెళ్ళారు, అన్ని రంగాలకు వెళ్ళారు. దాదాపు 20-30 రకాలైనటువంటి కార్యక్రమాలని వాళ్ళు చేపట్టాలి. ఎక్కడ క్యాపిటల్ సిటీ అనేటువంటిది ఒక మహానగరం ఏర్పడాలంటే దానికి ఏం కావాలి అనేటువంటిది ఏదైతే మాస్టర్ ప్లాన్లో అంతకుముందే ఇతర దేశాలు వెళ్ళి కానీ ఇతర క్యాపిటల్ సిటీస్కి వెళ్ళి కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్తో చర్చలు జరిపినప్పుడు కానీ ఆనాడు మాస్టర్ ప్లాన్ ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తీసుకున్నదో అదే మాస్టర్ ప్లాన్ ఇవాళ తూచే తప్పకుండా అందులో కూడా తేడా లేకుండా పాటిస్తారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అతి సులభంగా సుమారు 2 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయడానికి వాళ్ళకు పట్టేటువంటి ఎంక్వైరీలు ప్రిపరేషన్ అంతా కూడా వితిన్ 4 monthsలో చేసి 15,000 కోట్ల రూపాయలు వివిధ రంగాలకి అసలు ఈ అమరావతి రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఖర్చు పెట్టిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇంకా మిగిలిందా, ఇంకా కొంత కావాల్సింది ఇవ్వచ్చు. ఈలోపు సదాసిద్ధంగా వచ్చేటువంటి వాళ్ళు వస్తున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. 4-5 రోజులకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ మరి ఇన్వెస్ట్ చేయడానికి ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు, ప్రాజెక్టులు పెట్టే వాళ్ళు వస్తున్నారు, అన్ని రంగాల్లో వాళ్ళు వస్తున్నారు అన్నమాట. వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి సహకారం. రాజకీయం అంటే ఏదో అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు జనసేన వాళ్ళు కూడా కార్యకర్తలు కూడా మనం ముఖ్యమంత్రి అవ్వాలి, మనకు ముఖ్యమంత్రి 12 సంవత్సరాలు ఇవ్వమని అడగండి, లేదు ముందు మనకి ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఉన్నామనండి అనేటువంటి పదాలు పాడినటువంటి వాళ్ళకు కూడా ఆయన గారు ఈ 5-6 నెలల కాలంలో పరిపాలనలో అటు సినీ రంగం నుంచి పరిపాలనలోకి వచ్చి పూర్తిగా అవగాహన చేసుకొని వారికి ఇచ్చినటువంటి పోర్టిఫోలియోని బ్రహ్మాండంగా రివీల్ చేసుకుంటూ పరిపాలనలో సమర్థవంతంగా ఆయన తయారవుతూ అసలు ఈ రాష్ట్రాన్ని విన్నాక చర్చలు జరిగాక పబ్లిక్ మీటింగ్స్ విన్నాక వీళ్ళందరితో చర్చల్లో కూర్చున్నాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ చర్చల్లో కానీ ఇతర వాళ్ళతో కంపెనీ చర్చల్లో కానీ మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలు అంతమంది జరిగిన శాసనసభ సమావేశాలు విషయం పూర్తిగా అర్థమైన తర్వాత ఈ రాష్ట్రాన్ని మెరుగుపరచాలన్నా బాగు చేయాలన్నా సమూలంగా అన్ని ప్రదేశాల 4 మూలల ప్రదేశాలు చేయాలంటే సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకోవాలి లేరు. నేను వారికి విజ్ఞప్తి చేస్తాను, వారికి ప్రామిస్ చేస్తాను సభాపూర్వకంగా మరొక దశాబ్ద కాలం పాటు అంటే 10 సంవత్సరాల కాలం పాటు మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పదం అంత గట్టిగుడైనటువంటి పట్టుదల కలిగి మంచి చాకరీ చేసి పట్టుదలగా మరి వైఎస్ఆర్ పార్టీని ఓడించి కూటమికి ఏర్పరచాలనేటువంటిది ఆయన కూటమిలో భాగస్వామి. తర్వాతనే తెలుగుదేశం తర్వాత కలిసిన ఎన్నికల పొత్తు, ఇది ఎన్నికల పొత్తు తెలుగుదేశాన్ని, ఆయన కూటమిలో భాగస్వామి. అటువంటి వాడికి అవగాహన వచ్చి 10 సంవత్సరాలకే ఆయన గ్యారంటీగా ఒక పార్టీ నాయకుడు ఇచ్చాడంటే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మేధావంతుడు అయినటువంటి వాడు, ఒక ముక్కుసూటి మనిషి, మరి యాక్షన్ ప్లాన్ కలిగినటువంటి వాడు, అన్ని రంగాల్లో నిపుణుడు అయినటువంటి వాడు, ఇప్పటికీ 74 సంవత్సరాల వయసులో కూడా శక్తివంతంగా ఉన్నటువంటి ఆరోగ్య సూత్రం ఎవరికి చెప్పట్లేదు ఆయన. అయినప్పటికీ కూడా గంటల తరబడి మాట్లాడటం, రేత్రిమౌలు కూడా మీటింగులు రివీల్ చేసుకోవటం, మళ్ళీ తిరిగి యాక్షన్ ప్లాన్ మీదకి వెళ్ళటం అనేటువంటిది చాలా గొప్పతనం. ఈయన కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుంటూ ఉన్నది, ఇతర దేశాలను కూడా ఈయన ఇంకా చూస్తూ ఉన్నారు. అందువలన మాకు పూర్తిగా 100% మరలా వచ్చే తరుణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చుదని, ఈ 10 సంవత్సరాల కాలంలో రాజధాని యొక్క నిర్మాణం సంపూర్ణంగా అవుద్దని మేము కూడా మా సమస్యలు ఏదైనా రైతాంగాన్ని ఉంటే మేము ఉద్యమంతోనే కాకుండా మరలా తిరిగి పోలింగ్ నాడు మేము ఉన్నాం, పోలింగ్ ఇప్పించాం, ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమంలో అందరూ సమీకరణ చేశాం. మరలా ఇప్పుడు కూడా మేము పక్కకు వైదొలగలేదు. ఉన్నటువంటి సమస్యల్ని అధికారుల దృష్టికి, మొత్తుల దృష్టికి తీసుకొని ఏకాలు పెడుతూ ఎక్కడికక్కడ
సమస్యల పరిష్కారం ఏదైనా ఉన్నటువంటి వాటిని 4-3 నెలల పరిష్కారం చేసేదాని కోసం చూస్తున్నాం. ఖచ్చితంగా 6 నెలల కాలంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి క్వార్టర్సే కాదు, వారు చెప్పిన 2-2.5 సంవత్సరాల కాలంలో ఫేజ్ 1 మొత్తం ఏదైతే గతంలో 2014 నుంచి 19లో స్టార్ట్ చేసి పునాదులు వేసి కట్టడాలు చేసి 80% వచ్చి నిర్మాణాలు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లు, ఆ యొక్క బిల్డింగులు, ఆ ఆఫీసులు, ఆ సెక్రటేరియట్లో, దానికి తోడుగా నూతన శాసనసభ శాసన మండలి, ముఖ్యమంత్రి గారి బిల్డింగు కూడా మంత్రుల దీంతో బంగ్లాతో పాటు వారి బంగ్లాను కూడా నిర్మాణం చేసి, గవర్నర్ గారి బంగ్లాను కూడా ఇక్కడ నిర్మాణం చేసే తీరు 3 సంవత్సరాలు 2025, 2026, 2027 డిసెంబర్కి ఇతర రాజధాని అంటే అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి అనిపించేలాగా చేస్తాడనేటువంటి పూర్తి విశ్వాసం మాకుంది. మాకున్నటువంటి శక్తి వంచన లేకుండా వారికి అప్పటిదాకా సపోర్ట్ ఇస్తాం. రైతాంగ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోతాం. ప్రభుత్వానికి మా అండదండలు ఇస్తాం. మేము తగ్గుంటాం, ముందు అవి అవ్వాలి. అయిన తర్వాత కానీ రైతులకు ఉన్నటువంటి మరి లేఅవుట్లు చాలా ఎక్కువ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లేఅవుట్లు అన్నీ కలిస్తే అన్ని అండర్ గ్రౌండ్ సిస్టమ్స్ పెట్టారు. అవన్నీ సంపూర్ణంగా కావాలంటే అక్కడికి నీరు కావాలి, కరెంటు కావాలి, మరి మురుగు కాలువలు కావాలి. అన్ని సిస్టమ్స్ అన్నీ ఉండి రోడ్లు పరిపూర్ణంగా ఉంటేనే మనం అక్కడికి వెళ్ళి బిల్డింగులు కట్టుకోగలుగుతాం, మన ఏరియాలో డెవలప్మెంట్స్ చేసుకోగలుగుతాం. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి అందరికీ మనం ఇక్కడ నివాసాన్ని ఉంచగలుగుతాం. మన నివాసం ఉండాలనుకుంటే పోయి కొత్త సిటీలో నివాసం ఉండొచ్చు. కానీ మేము మాత్రం మా గ్రామాన్ని వదిలిపెట్టే సమస్య ఏ రైతు లేడు. అందువలన మేము తగ్గుంటాం. మాకు తెలుసు మొదటి టర్మ్ ఆ యొక్క ఫేస్ 1 పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఉంటుందని, నిదానంగా మా పనులు కొద్దిగా మాత్రమే జరుగుతాయని, రెండో టర్మ్ 2029కి తర్వాత సెకండ్ ఫేజ్లో మొత్తం రైతాంగానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మాకు తెలుసు. కానీ ఈ టర్మ్లో కూడా రైతాంగానికి కొంత బడ్జెట్ని ఇప్పుడు ఈ మొన్న కౌళ్ళకి పెన్షన్స్కి వాటికి ఇచ్చినట్లుగానే కొంత బడ్జెట్ 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నేను అనుకుంటా ఉన్నాను ఆ బడ్జెట్ని రైతాంగం యొక్క లేఅవుట్స్ డెవలప్మెంట్కి ఖర్చు పెడతారా అన్నది నాకు ఒక అభిప్రాయం ఉంది. ఇంకా పూర్తి స్థాయిగా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. వారితో మేము కూర్చొని మాట్లాడినప్పుడు ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోతే వారి దృష్టికి తీసుకెళ్ళి అధికారులకు డైరెక్షన్ ఇప్పించి రైతు అనేటువంటి సమస్య మీద వాడు శుభ్రంగా ఉండాలి. రాజధానిలో భవనాలతో పాటుగా రైతుల యొక్క రోడ్లు, రైతులకి దాకపోకలు, వాళ్ళ ప్లాట్లకు డెవలప్ చేయాలి. మనం ఆ రోజు చెప్పాం, మొట్టమొదట రైతుకి ఇచ్చినటువంటి ప్లాట్ని 3 సంవత్సరాలు డెవలప్డ్ ప్లాట్గా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాను. డెవలప్ ప్లాట్ ఏంటంటే సకల మౌలిక వసతులు కలగజేసి, రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ సిస్టము, కరెంటు, మంచినీరు అన్ని సదుపాయాలు కలగజేసి కేబుల్స్ అన్ని రూపంలో ఇద్దామని చెప్పాం. ఆనాడు పరిస్థితులు కొంచెం మార్పు వచ్చినాయి. ఈనాడు ముందు 3 సంవత్సరాలనున్నా మా మీద అవుతున్నటువంటి పూర్తి నమ్మకం బాగుంది. కనుక ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన పరిస్థితి రాజధానిలో భూములిచ్చిన రైతే కాదు, నివాసం ఉండే యువకుడు కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా కాదు. ఏదైతే వారు ఇచ్చేటువంటి మొన్న ఎన్నికల్లో ఉన్నటువంటి వాగ్దానాలు ఉన్నాయో చూశాను. మీరు కర్నూలులో బెంచ్ ఇస్తామన్నారు. ఆనాడు బీజేపీ వారు కూడా ఆ పదాలు చెప్పారు. మరలా ఇప్పుడు అందరూ కలిసి చెప్పారు ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తున్నారు. అక్కడికి ఇప్పుడు పెట్టినటువంటి ఆఫీసులను తరలించమని కూడా చెప్పారు. అక్కడ ఏరోడ్రామ్స్ ఏ వాటిని పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పారు. ఇండస్ట్రీ అక్కడ కడప ఉక్కు కర్మాగారాన్ని అక్కడ కడపలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంచెం వెనకం చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేస్తారనేటువంటిది పరిస్థితి ఉన్నది. అలాగే తిరుపతిని కూడా ఒక ఐటీ రంగంలో అనంతపూర్ తిరుపతిని ఐటీ రంగంలో ఆ ప్రదేశంలో రాయలసీమ ప్రాంతంలో ఆ ఐటీ హబ్బులుగా కూడా తయారు చేయాలనేటువంటిది అభిప్రాయం ఉంది. ఎందుకంటే బెంగళూరు దగ్గర ప్రాంతాలు, బెంగళూరు ఇవాళ ఐటీ హబ్బు బ్రహ్మాండమైనటువంటి ఈ దేశంలోనే. దానికి అనంతపురం దగ్గరలో ఉంది, అతి తక్కువ బోర్డర్లో ఉంది. కనుక అది అందిపుచ్చుకోవడానికి మా నాన్నకి బాగుంటుంది అనేటువంటిది. అలాగే విశాఖపట్నం ఆయన ఏదో చేశాడు, అక్కడ పోయి కబ్జాలు చేశాడు, ఋషికొండం తెలిసాడు, బోతులు కొట్టుకున్నాడు ఆయన వైభవాలు ఆడటానికి అనే దాంతో పోకుండా విశాఖపట్నానికి ఉన్నటువంటి వనరులు ఏవైతే వచ్చినాయో అన్ని వనరులను ఉపయోగించుకోవడానికి శక్తివంతం లేకుండా అటు ఉత్తరాంధ్రకి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా అదొక ప్రదేశం
ఇక్కడ విజయవాడ గుంటూరు ట్విన్ సిటీస్ మధ్య ఇదొకటి, అలాగే అక్కడ తిరుపతి ఆనందభవన్ చేసి ఈ రాష్ట్రాన్ని నలుమూలలా సమూహంగా అభివృద్ధి చేసేటువంటి సమానమైనటువంటి యాక్షన్ ప్లాన్తోనే పోతూ ఉన్నారు. ఎట్టి ధర్మ సందేహం ఏ ఒక్కరికి ఉండడానికి వీల్లేదు. ఇది మా విశ్వాసం, వాస్తవ పరిస్థితి. రాజధాని కంప్లీట్ చేసేదానికి ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ప్రణాళిక చెప్పారు. ఇన్ని మంత్స్లో ఇన్ని మంత్స్లో కంప్లీట్ చేస్తాం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ 9 మంత్స్లో వర్కింగ్ కంప్లీట్ చేయగలరా లేదా మీరే అవుతారు? వాస్తవానికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజే మా రైతులకి, మా అమరావతి రైతులకి, అమరావతి ప్రాంత వాసులకే కాదు, రాజధాని నా రాజధాని ఇది అని చెప్పుకునే భరోసా రాష్ట్ర ప్రజలకు వచ్చింది. అందులోనూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఫీలింగ్ ఏమీ లేదేమో, నాకు ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు అనేటువంటి బాధ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళకి, ప్లస్ ఈవెన్ రైతులకు కూడా ఉందండి. మా రాష్ట్రం మా రాజధాని ఇది అని చెప్పుకునే దుస్థితి. అలాంటి స్థితి నుండి ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం వచ్చి అందులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం వల్ల ఆ రాజధాని అమరావతి, ఖచ్చితంగా అమరావతి నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఈ రాష్ట్రంలో కాదు, దేశ చరిత్రలో కాదు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే రాజధాని చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం అమరావతి రైతులుగా మాకు, కులాలిచ్చిన రైతులుగా, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా కలిగింది. ఇకపోతే మీరు అంటుంది బిల్డింగ్స్ గురించి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినటువంటి ఒక 10% వరకు 15% వరకు మాత్రమే ఉంది. మిగతా జడ్జి బంగ్లాస్ అవన్నీ కూడాను ఒక 50% కంప్లీట్ అయ్యి 60% కంప్లీట్ అయినవి, గెస్టెడ్ ఆఫీసర్స్ ఒకటి 80% కంప్లీట్ అయినవి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడాను 5 to 10% కూడా కంప్లీట్ చేయలేనటువంటి ప్రభుత్వంతో మనము గత 5 సంవత్సరాలు బాధలు పడ్డాము, వేగాము. ఒక రకంగా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రజలు ఏమన్నా మా పొలాలు తీసుకోదనో లేదని మా భూములు ఏమన్నా ఇలా అబ్జెక్షన్ పెడతారు. కానీ మేమేంటి, మా పొలాలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని కోసం ఇచ్చి మీరు ఇక్కడ కట్టండి మహాప్రభు, మీరు పనులు చేయండి మహాప్రభు అంటే అసలు ఎక్కడా కూడా ఒక్క ఇటుక రాయి కానీ, ఒక బొచ్చ సిమెంట్ కానీ వేయకుండా కాలయాపన 3 రాజధానులు అని చెప్పి ప్రజలను నమ్మించి కాలయాపన చేసి 3 ప్రాంత ప్రజలను మోసం చేశారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుండే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ మొదలు పెట్టారు. అదే జంగిల్ క్లియరెన్స్ కోసం మేము ఎన్నో సార్లు ఎంతో మంది సిఆర్డీ వాళ్ళకి విన్నపం చేశాం. ఇక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కనీసం మమ్మల్ని కలవటానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అప్పుడు ఆ రోజు స్టార్ట్ అయిన జంగిల్ క్లియరెన్స్. ఇకపోతే నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వచ్చేసి 6 months లో కంప్లీట్ చేస్తాము. అలాగే గెస్టెడ్ ఆఫీసర్స్ గ్రూప్ బి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి 9 months లో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి 24 months లో కంప్లీట్ చేయడం అని చెప్పి కరెక్ట్ గా పర్టికులర్ గా డేట్స్ కూడా ఇచ్చారండి. అది క్లారిటీ అంటే అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని నిర్మించాలి, రాజధాని నిర్మించాలనుకునే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి అది. ఖచ్చితంగా అండి. అది ఏంటంటే ఒక లీడర్, ఒక విజనరీ లీడర్ కి, రాష్ట్రం కోసం తప్పించే లీడర్ కి, అభివృద్ధి చేయగలడు అన్న నమ్మకం ఉన్న లీడర్ కి మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుందండి. అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టే గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ, వరల్డ్ బ్యాంక్ అంటే కూడా ఏంటో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగితే చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే వరల్డ్ బ్యాంక్ వల్ల 15,000 కోట్ల రూపాయలు మనకి అమరావతి నిర్మాణాల కోసం గ్రాంట్ చేయడం జరిగింది. కాబట్టి అది ఆయన పేరుకి ఉన్నటువంటి, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పేరు, ఆయన గతంలో చేసిన అభివృద్ధికి ఆయన చిరునామా అనే బ్రాండ్ ఉంది. ఆయన బ్రాండ్ కు ఉన్నటువంటి ఇమేజ్ అండి అది. 6 months పరిపాలనలో ఎలా ఉంటుంది, ఎలా చదువుతారు మీరు? మా టాపిక్ డైరెక్ట్ ఇలా ఉన్నారు. యాక్చువల్ గా రండి, గత 5 సంవత్సరాల్లో ఎవ్వరికి కూడాను ఏమి, అసలు మన రాష్ట్రం ఎట్టుపోతుంది అనేటువంటి అగమ్య గోచరంలో బ్రతికారు. ఇక యువతకైతే ఉద్యోగాలు లేక ఇళ్లలో చదివించిన తాటి చెట్టేటువంటి కొడుకు చేతికి అందేస్తాడు, ఒక ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తాడు అనుకున్న తల్లిదండ్రులకు ఒక నిరాశ. ఈ పిల్లలకి మానసిక వ్యధ, ఏ ఉద్యోగం లేక కొంతమంది అయితే ఒక్క 5,000 రూపాయలకి ఎంటెక్ చేసినటువంటి పిల్లాడు కూడా వాలంటీర్ గా వెళ్ళారండి. అంటే కూలీలు చేశారు. ఎంటెక్ బీటెక్ చేసిన పిల్లలు కూడా కూలీలుగా చేసి 5,000 రూపాయలు వాళ్ళ మొక్కను ముష్టి పడేశారు. కానీ అదే వాళ్ళ చదువుకి, వాళ్ళ అర్హతకి తగినటువంటి జాబులు కనుక వాళ్ళకి కల్పించినట్లయితే ఈ రోజు మన రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు మద్యానికి బానిస అయి ఉండేవాళ్ళు కాదు, డ్రగ్స్ బానిసలు అయి ఉండేవాళ్ళు కాదు. ఇలాంటి నిర్వీర్యం చాలా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. అలాంటి నిర్వీర్యమైన వ్యవస్థలన్నింటిలో కూడా గాడిని పెడుతూ చంద్రబాబు నాయుడు గారు రోజు తన ఇంటి కోసం కూడా ఆయనంత కష్టపడింది ఉండకపోవచ్చండి.
కానీ రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో ఆయన అహర్నిశలో శ్రమ పడుతున్నారు. అలాగే లోకేష్ అన్న ఏంటండి, గతంలో తెగ విమర్శించారు. కానీ ఈ రోజు ఆ విమర్శలకు ఏదైతే పప్పు అన్నారో నిప్పులాగా అందరికీ కాల్చుకొని తింటున్నాడు. తన పనులతో, తన అభివృద్ధితో, తనను తాను మలుచుకున్న విధానంతో. ఒక లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అవ్వండి. అంతేగాని సవాల్ని స్వీకరించారు, ఈ రోజు నిలబడ్డారు, రాష్ట్రం కోసం తిరుగుతున్నారు. మీరు మొన్న చూసే ఉంటారు, ఫారిన్ కంట్రీస్ లో కాలినడకన వెళ్ళారు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. అది రాష్ట్రం కోసం తపన పడే నాయకుడి లక్షణం. ఈ డెవలప్మెంట్ ఏది బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయితే రాజధాని భూములు రైతులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి తప్పించారు. ఖచ్చితంగా మాకు ఆ రోజు భూములు ఇచ్చే రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు వివరించారండి. దాన్ని అన్నింటిని కూడా మేము కూడా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతాం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, మా పిల్లలకు పంచడం కదా, మేము రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా భూమిలో భాగస్వామ్యం కల్పించామన్న ఫీలింగ్ మాకు ఆ రోజు ఉంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. ఇప్పుడు ఆయన వచ్చిన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తానన్నారు కదా, ఖచ్చితంగా మన అమరావతి రాజధాని దేశంలోనే నంబర్ 1 గా మిగిలిపోయిద్దని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అలా జరుగుతుంది. చంద్రబాబు గారు ఈ టర్మ్ లోనే, అంటే మొత్తం టోటల్ గా 30 months ఏనండి, ఎక్కువ హైయెస్ట్ ఆయన పెట్టిన టైం అంటే 30 months, అంటే 2.5 years లో కంప్లీట్ చేయడానికి ఆయన కోరుకున్నారు. ఖచ్చితంగా రైతులందరికీ కూడా వాళ్ళు ఉన్న ప్లేస్ ఈ 5 సంవత్సరాలు పడిన చెరకి బాధలకి విముక్తి అయితే మాకు దొరికింది. ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా మేము ఏదైతే ఆశించామో డెవలప్ అవ్వాలని, ప్రాంతం డెవలప్ అవుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఇక్కడ వచ్చిన ఫలాన్ని మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయమని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే రాజధానిని ఎమ్మెల్సీ క్వార్టర్స్ 6 monthsలో, అలాగే ఈ అసెంబ్లీ పర్మనెంట్ స్ట్రక్చర్తో అసెంబ్లీ సెక్రటరీ ఇవన్నీ కూడా 30 monthsలో కంప్లీట్ చేస్తానంటూ షెడ్యూల్ క్లీన్ చేశారు. ఇది సాధ్యపడే పనేనా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక మాధ్యమాలు ఇవన్నీ సాధ్యపడే పనే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి ఎలక్షన్స్ ముందు వాగ్దానం ఏదైతే చేశారో, ఎలక్షన్స్ అయ్యి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, దారుణంగా ఉందని మళ్ళీ ఆయనే చెప్తూ ఈరోజు ప్రపంచ బ్యాంక్ హడ్కో రుణాలు తీసుకుని వచ్చి నేను ఈ క్యాపిటల్లో ఈ షెడ్యూల్ ప్రకారం భవనాలు అట్లాగే అసెంబ్లీ సెక్రటరియట్లు నిర్మిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన చెప్పిన మాటని ఎక్కడ నిలబడినట్టు మనం ఎన్నిసార్లు ఆయన గత చరిత్రను చూసినా కూడా ఇది తెలుసుకోవచ్చు. చాలామందిని ఇంకా మోసం చేసే ఆలోచనతోనే ఈయన ఈ మాటలు చెప్తున్నట్టు నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఆయన గత 5 ఏళ్ళలో కానీ ఇప్పుడు కానీ అధికారంలోకి వచ్చినా కానీ ఏదైతే భూ సమీకరణ కింద రైతులు భూమి ఇచ్చారో వారికి ఇంతవరకు కంప్లీట్ వాళ్ళ పొజిషన్ కూడా వాటి మీద మాట్లాడుకోకుండా దాన్ని డైవర్ట్ చేస్తూ ఈ ఏదైతే భవనాలు నిర్మించడాన్ని అట్లాగే అసెంబ్లీ సెక్రటరియట్ అని అంటున్నారు, కాంట్రాక్ట్స్ వీటన్నిటిని పిలుస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఏదైతే మనకు ఆర్థిక వెసులుబాటు ఉంటుందో దానికి మించి ఆయన ప్రణాళికలు వేసి అందరినీ కూడా ఒక అగమ్య గోచరంగా ఆయన ఉంచుతున్నారు. ఇది నా అభిప్రాయం. అంటే 1,00,000 కోట్లు అవుతుంది రాజధాని నిర్మించాలంటే మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పుడు హడ్కోర్ను కానీ వరల్డ్ నుంచి వచ్చేది కూడా మొత్తం కలిపిన 15,000 కోట్లు మాత్రం. ఈ కొద్దిపాటి అమౌంట్తో ఈ స్ట్రక్చర్స్ ఏది పర్మనెంట్ రాజధాని కట్టాలి, పర్మనెంట్ సెక్రటేరియట్ని కూడా ప్రపంచ స్థాయి రాజధాని కడతానని చంద్రబాబు చెప్తుంది. ఆ ప్రపంచ స్థాయి సెక్రటేరియట్ నిర్మాణం ఈ కొద్దిపాటి అమౌంట్ సాధ్యం. అదే నేను ఇందాక అన్నది కూడా అదే. ఏదైతే అక్కడ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఈయన ప్రణాళికలు అవి ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలతోనే ఆయన మోసం చేస్తూ గతంలోనూ ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తూ అదే పద్ధతిని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏదైతే మీరు అన్నట్టు 1,00,000 కోట్ల రూపాయలు ఒక పక్కన అవసరం అని అంటున్నారు, 15,000 కోట్ల రుణాల అవకాశాలే ఉన్నాయని మళ్ళీ వారే చెప్తున్నారు. ఇవి ఎలా 30 నెలల కాల పరిధిలో ఎట్లా పూర్తవుతాయో వారే చెప్పాలి. ఈ సంపద సృష్టిస్తాము, రాజధాని నిర్మిస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. అది సంపద సృష్టి జరిగేది, రాజధాని కన్స్ట్రక్షన్ జరిగేది. అది వారు చెప్పేది నమ్మకస్యం కానిది. సంపద సృష్టి
మల్టీ రాజధాని ద్వారా అనేది వారి గతంలోనూ చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమైందనేది వారే చెప్పాలి. ఇంతవరకు ఎంత అమౌంటు అమరావతి అనే క్యాపిటల్ నుంచి సృష్టించబడింది? రేపు ఎలా సృష్టించబడుతుందో కూడా వారే చెప్పాలి. మొత్తంగా అమరావతి రాజధాని నిర్మాణాల అంశం పరిశీలిస్తే చంద్రబాబు ఏదైతే నిర్దిష్ట కాల పరిమితిలో రాజధాని ప్రపంచ స్థాయి నిర్మాణాలు పూర్తి చేస్తామని చెబుతున్నారో దానిపై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతు సంఘం నాయకులే కావచ్చు, లేదంటే టీడీపీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులే కావచ్చు, పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఖచ్చితంగా రానున్న 2.5 ఏళ్లలో ఏదైతే నిర్దిష్ట కాల పరిమితి పెట్టారో 30 నెలలు అని చెప్పి, ఆ సమయంలోనే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు, అసెంబ్లీ కావచ్చు, శాశ్వత సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తారనే విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ నుంచి తీసుకుంటే మాత్రం సంపద సృష్టించి ఈ నిర్మాణాలు పూర్తి చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. గతంలో ఏదైతే చంద్రబాబు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజలను మోసం చేశారో, మరోసారి అదే విధంగా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి రాజధాని నిర్మాణానికి అని చెప్తున్నటువంటి చంద్రబాబు, మంత్రి నారాయణ ఏదైతే చెప్తున్నారో ఆ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ప్రపంచ బ్యాంక్ ఇచ్చే 15,000 కోట్ల రుణంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాలు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఉంది రాష్ట్రంలో అని చెప్తున్నటువంటి చంద్రబాబు ఈ రాజధాని నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు? 2.5 ఏళ్లలో అసాధ్యం అంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని చెప్పని వాళ్ళు సూచిస్తున్నారు. మొత్తంగా 2 భిన్నాభిప్రాయాలు అయితే రాజధానిపై వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి వివాహాలతో ముందుకు వెళ్తారు? ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాలని ఏ విధంగా పూర్తి చేస్తారు? ఎటువంటి వివాహాలతో సంపద ఎలా సృష్టిస్తారు? రాజధాని ఎలా పూర్తి చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. జర్నలిస్ట్ నాని, కెమెరామెన్ రెహమాన్తో అభినవ్ భారత్, ఏపీ, అమరావతి.